బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎందరో అమాయకులు ఆ వలలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీని వెనుక ఉన్న లోతు తెలియకుండా వాటిని ప్రమోట్ చేస్తూ చిన్నపాటి సెలబ్రిటీస్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అవే వారిని చిక్కుల్లో పడేశాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. రీసెంట్గా తెలుగు స్టేట్స్లో కొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల విషయంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వెలువెత్తాయి. అంతా చిన్నవాళ్లే ఉన్నారు, పెద్దవాళ్ల జోలికి వెళ్లారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పించారు. అలాంటి విషయాలు కాస్త సీరియస్గా ఉంటున్న ప్రభుత్వం ఆ పెద్ద సెలబ్రిటీస్ను కూడా మూసేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అనూహ్యంగా ఈ లిస్టులోకి చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చారు. వీరిపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు నమోదైన సెలబ్రిటీస్లో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి వంటి వారు ఉన్నారు. వీరు కాక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో హంగామా చేసే శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, విష్ణుప్రియ, బయాసన్ని యాదవ్, సుప్రీత, రఘు, టేస్టీ తేజ, రఘు, శ్యామల, ఇమ్రాన్ ఖాన్, పద్మావతి తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్నారు. మరి విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ వంటి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక బెట్టింగ్ యాప్స్కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడని కేసు నమోదైన క్రమంలో ఆయన టీం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పిఆర్ టీం తెలియజేసింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్కు చట్ట ప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసింది. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని విజయ్ దేవరకొండ పిఆర్ టీం వెల్లడించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.